బేసిక్‌గా ఆ టైంలో మనకి ఎన్టీఆర్ హిట్స్ కొడుతున్నా, ఫ్లాప్స్ కొడుతున్నా గూడా కాన్స్టెంట్‌గా ఒక విమర్శ ఉండేది. చూడడానికి మరీ చబ్బీగున్నాడు. దాన్ని ఎలా మార్చుకున్నాడు? ఏమైంది అసలు? యాహ్! మనకి 'ఆది' సినిమా టైంకి ఆయన చబ్బీగా ఉన్నాడు బాగా. ఆ సినిమాలో కూడా 'సున్నుండలా ఉన్నావు' అని చెప్పేసి హీరోయిన్‌తో ఒక సెటైర్ ఏయించారు. అతను లావుగా ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత అతని బాడీ మీద పెద్ద కాన్సంట్రేషన్ పెట్టలేదు. ఎందుకంటే నేను పర్ఫార్మ్ చేస్తున్నాను, ఇంత లావుగా ఉన్నా, డాన్స్‌లు ఏస్తున్నాను, బాగా డాన్స్ చేస్తున్నాను కదా, ఇంకేంటి నాకు అనేది కైండ్ ఆఫ్ దీంట్లో అతను ఉండేవాడేమో తెలీదు. నిజానికి 'అశోక్' లాంటి సినిమాలు చూసినప్పుడు, 'ఆంధ్రవాల' లాంటి సినిమా చూసినప్పుడు, సినిమాలు పోయినప్పటికీ ఇతను కాస్త ఎబ్బెట్టుగానే కనపడ్డాడు రాజమౌళి అన్నట్టుగా. రాజమౌళి ఇదే పదం వాడాడంట ఆయన దగ్గర. 'రాకీ' సినిమా చూసిన తర్వాత ఇంకా నువ్వు ఎంత అద్భుతంగా నటించినా చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉన్నావు తారక్, తగ్గకపోతే బాగుండదు ఆయన చెప్పిన తర్వాత దెన్ ఈయన రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత బాగా సన్నబడ్డాడు. సన్నబడిన తర్వాత 'కంత్రి'. 'కంత్రి'లో లుక్ చూసి చాలామంది షాక్ అయ్యారు. మరీ సన్నగా అయిపోయాడు, వీక్ అయిపోయాడు, ఇలా ఏంటి ఉంటుందని, మొహం అంతా ఇలా అయిపోయింది, లావుగా ఉన్నప్పుడే బాగున్నాడు కదా, ఇవన్నీ మళ్ళీ ఇట్లా కామెంట్స్ వచ్చినాయి. అంటే నీకు మార్పు అనేది ఎప్పుడైనా మొదట విమర్శకే గురవుద్ది. ఏ మార్పు అయినా మొదట విమర్శకే గురవుతుంది, ఆ తర్వాతే యాక్సెప్టెన్సీకి వస్తుంది. సో ఎన్టీఆర్ కెరీర్లో కూడా అతను స్టార్టింగ్లో కూడా ఈ సినిమాలు హిట్ అవుతున్నా కూడా ఊరికే తాత పేరు వాడతాడు, తండ్రి పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాడు, ఇతను టాలెంట్ ఉందిలే కానీ తాత లేకపోతే ఎక్కడ ఉండేవాడు, ఇతని పర్సనాలిటీ ఏంటి, ఈయనేంటి, ఈయన అందగాడా కాదు కదా, ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ చాలా చూశాడు అతను. కానీ ఒక మాస్ స్ట్రీక్లో ఉన్నాడు యాక్చువల్లీ ఎన్టీఆర్ ఆ టైంలో. ఒక అంటే దానికి ఇదే తప్ప ఇంకే విమర్శలు కన్నా తీసుకునే పరిస్థితిలో లేడు అసలు. అతను దాకా పోయే వెళ్ళేవి కావో తెలియదు. అంచేత అది అట్లా కంటిన్యూ అయిపోయింది. అంటే సినిమాలు పోతున్నా కూడా అవే కంటెంట్, ఆ కైండ్ ఆఫ్ కథలు ఎంచుకోవడం, అలాగే వెళ్ళిపోవడం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా చాలా షాకులు ఇచ్చింది, అది వేరే విషయం. సో ఈయన చెప్పిన తర్వాత, రాజమౌళి చెప్పిన తర్వాత తను తగ్గిన తర్వాత 'కంత్రి' కూడా పోయింది.